ఇంగా ప్రాసెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఏరియాలో ఉన్నా సరే, మీరు ఉన్న ఏరియాలోనే కొన్నా సరే ప్రాపర్టీ, లేదా వేరే స్టేట్‌లోకెళ్ళి ఎక్కడైనా వేరే దగ్గర కొన్నా సరే, ఫస్ట్ మీరేం జేయండి అంటే, ఎల్ఎల్‌సీ అనేది క్రియేట్ జేయడానికి అక్కడ చేసే అటార్నీస్ ఉంటాయి గదా! యూ ఫైండ్ సంబడీ, రీచ్ ఔట్ టు దెమ్ అండ్ టెల్ దెమ్, ఓకే, మాకిక్కడ రెంటల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ రెంటల్ ప్రాపర్టీస్ మా పేరు మీద ఉన్నాయి. మేము ఎల్ఎల్‌సీలోకి మూవ్ చేద్దామని అనుకుంటున్నాము క్రియేట్ చేసి ఫర్ లయబిలిటీ పర్పస్ అని చెప్తే గనక, దెన్ దే విల్ హెల్ప్ యూ క్రియేట్ చేయడం. ఫస్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ క్రియేషన్‌లో ఎట్లుంటది, అది సింగిల్ ఓన్డ్ ఎల్ఎల్‌సీనా లేకపోతే పీపులా, మీరు ఎంతమంది ఉన్నారు, మీరు మల్టిపుల్ పీపుల్ మీ ఫ్యామిలీలో ఉండాలి అని అనుకుంటే, లేదా ఫ్రెండ్స్ మీరు ఉండాలనుకున్నప్పుడు ఎవరెవరికి ఎంత పర్సెంట్ ఆఫ్ ద ఓనర్‌షిప్ ఉంది, ఆపరేటింగ్ మేనేజర్ ఎవరు, ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు వాళ్ళతో పని చేసి ఎల్ఎల్‌సీ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి, మీరు ఆల్రెడీ కొన్న ప్రాపర్టీస్ ఉంటాయి గదా! వాటిని దీంట్లోకి మూవ్ చేయాలన్నమాట. సేల్ డీడ్స్ అనేవి మనము ట్రాన్స్‌ఫర్ చేస్తాము. మనం కొన్ని ఇవి నోటరీస్ అవి చేయడము, మన ఒరిజినల్ సేల్ డీడ్స్ మీద సంతకాలు అవి పెట్టి వాళ్ళకి సాఫ్ట్ కాపీస్ అనేవి పంపిస్తే, వాళ్ళు ఆ సేమ్ అటార్నీ వాళ్ళు వర్క్ చేసి ఈ ఎంటిటీని, అంటే ఈ ప్రాపర్టీని ఆ ఎంటిటీలోకి మూవ్ చేస్తారనమాట. సో, పర్పస్ చెప్పండి. మేము ఇక్కడ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాము. అండ్ ఏ ప్రాపర్టీస్ దాంట్లోకి మూవ్ చేయాలనుకుంటున్నామో అనేది వాళ్ళతో మాట్లాడి చేసుకోవచ్చనమాట. అండ్ వన్ పాయింట్ ఇక్కడ ఏందంటే, ఆల్ క్యాష్ ఉన్నప్పుడు మనం ఆల్ క్యాష్ పెట్టి కొన్నప్పుడు, లేదా లోన్ క్లియర్ చేసినప్పుడు వి ఓన్ ద ప్రాపర్టీ 100% కాబట్టి వి డోంట్ నీడ్ ఎనీబడీస్ పర్మిషన్. అది మనము ఎల్ఎల్‌సీలోకి మూవ్ చేయడానికి. లేదు అది లోన్‌లో ఉందనుకోండి, మనము ఆ లెండర్ తోటి తప్పకుండా మాట్లాడాలనమాట. లెండర్‌తో మాట్లాడి, ఇంకా మేము ఇట్లా ఎంటిటీలోకి మూవ్ చేయాలని అనుకుంటున్నాము, మీకు ఓకేనా అని వాళ్ళ కన్సెంట్ అనేది తీసుకొని, ఆ తర్వాత మూవ్ చేయాలి. లేదంటే ప్రాబ్లమ్ అయిద్ది. సో, ఎప్పుడు మనం మూవ్ చేయగలము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు అంటే మీరెవరైతే ఇద్దరు లేదా ముగ్గురు సర్టెన్ ప్రాపర్టీని ఓన్ చేసుకొని ఉన్నారనమాట. మీరిద్దరు కలిసి వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి కొన్నారు ఆ ప్రాపర్టీ. అండ్ ఆ ఎల్ఎల్‌సీ కూడా మీ ఇద్దరి పేరు మీదనే 50% అన్నట్టుగా ఉందనుకోండి. వెన్ ద ఓనర్‌షిప్ చేంజ్ అవ్వనప్పుడు లెండరు ఖచ్చితంగా మిమ్మల్ని అలౌ చేస్తాడనమాట మూవ్ చేయడానికి. మీరు వాళ్ళతో వర్క్ చేయొచ్చు. కుదరదు అని చెప్పినా గూడా మీరు కన్విన్స్ చేసి, ఎందుకు కుదరదు? బికాజ్ వి ఓన్ ద ప్రాపర్టీ ఈక్వల్లీ అండ్ దెన్ వి ఓన్ ద ఎల్ఎల్‌సీ ఈక్వల్లీ కాబట్టి వాట్ ఈస్ ద డిఫరెన్సు? మీరు కుదరదు అంటే గనక, వాట్ ప్రికాషన్స్ వి క్యాన్ టేక్ టు మూవ్ ద ప్రాపర్టీ ఇంటు ద ఎల్ఎల్‌సీ అనేది మీరు అడిగి వాళ్ళతో మాట్లాడి యూ కెన్ మేక్ ఇట్ వర్క్ అనమాట. ఇంగా వాళ్ళు ఒప్పుకోలేదు ఫర్ ఎనీ రీజన్ అంటే గనక, మనం చేయడానికి ఏం లేదు. ఆహ్, అండ్ ఇంకా ఫర్దర్ ఎళ్ళినప్పుడు ఏమైద్దంటే, మీకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఎల్ఎల్‌సీ ఉంది మీ పేరు మీద అని అన్నప్పుడు, ఆల్ క్యాష్ పర్చేజ్ అయితే గనక మీరు తప్పకుండా ఎల్ఎల్‌సీ త్రూనే కొనొచ్చనమాట. అంటే ఏంది, మీరు పర్సనల్‌గా మీ పేరు మీద ఆఫర్ పెట్టకుండా ఎల్ఎల్‌సీ పేరు మీదనే ఆఫర్ పెట్టేసి, ఆహ్, మనము ఫండ్స్ చూపించాల్సొస్తే గనక ఆ ఎల్ఎల్‌సీ అకౌంట్‌లో ఉన్న ఫండ్సే ప్రూఫ్ కింద చూపిచ్చేసి, యూ ఎల్ఎల్‌సీ అకౌంట్ నుంచే మనీ ట్రాన్స్‌ఫర్ చేసి పర్చేజ్ అనేది క్లోజ్ చేయాలనమాట. ఇంక ఎల్ఎల్‌సీ అకౌంట్ ఏందంటే, ఒక పాయింట్ మిస్ చేశాము. సో, ఎల్ఎల్‌సీ అనేది మనం ఒకటి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వి నీడ్ ఎ బ్యాంక్ అకౌంట్ అనమాట. బిజినెస్ బ్యాంక్ అకౌంట్ అనేది పోయి క్రియేట్ చేసుకోవాలి. చేసుకొని, దాని మీద వచ్చే ఇన్‌కము ఏదైనా గానీ ఆ బ్యాంక్ అకౌంట్‌లోకే వచ్చేలాగా మీరు మెయింటైన్ చేయండనమాట. ఇప్పుడు ఇదేందంటే కొంచెం హెక్టిక్ అవుద్ది. వన్స్ మనము ప్రాపర్టీ మూవ్ చేసిన తర్వాత ఆ లీజు, రెంటల్ అగ్రీమెంట్ ఉంటే ఆ ఎల్ఎల్‌సీ మీద చేంజ్ చేయాలి. ఇంకా ఆల్ ట్రాన్సాక్షన్స్, ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్ అంతా ఆ బ్యాంక్ అకౌంట్‌లోకి వచ్చేలాగా చూపిచ్చాలి. బికాజ్ ఇది ఈజీ అయిద్దనమాట. ఈజీ అండ్ క్లియర్, ట్రాన్స్‌పరెంట్ మనం టాక్సెస్ ఫైల్ చేసేటప్పుడు. కాబట్టి తప్పకుండా ఎల్ఎల్‌సీ క్రియేట్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి, రెంట్స్ అన్ని దీంట్లోకొచ్చేలాగా చేసి, మనం ఏదన్నా మెయింటెనెన్స్ పంపించాలనుకుంటే ఈ అకౌంటే మనం ఉపయోగించి మనం ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు మనీ ఏందంటే, ఎంతొస్తున్నాయి, ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత, ఎక్స్‌పెన్సెస్ ఎంత, ఇవన్నీ కన్సిడర్ చేసి ఎండ్ ఆఫ్ ద డే ఆ బ్యాలెన్స్ షీట్ అనేది, ఇన్‌కమ్ స్టేట్‌మెంట్ అనేది జనరేట్ అయ్యి మనకి టాక్సెస్‌కి ఉపయోగపడుతుంది కాబట్టి, తప్పకుండా బ్యాంక్ అకౌంటు ఇంకా వాడడము దాన్ని ఈ ట్రాన్సాక్షన్స్‌కనేది విచ్ ఈస్ ఎ గుడ్ ప్రాక్టీస్. మనకి ఈజీ అవుద్దనమాట. టాక్సెస్ ఫైల్ చేసేటప్పుడు క్రిస్టల్ క్లియర్‌గా ఉంటాయి. ఏ ప్రాబ్లమ్స్ రాకుండా. ఇంగా ఏం మాట్లాడుతున్నాము? మనం ఆల్ క్యాష్ కొనేటప్పుడు ఆహ్, ఎల్ఎల్‌సీ నుంచే ఆఫర్ పెట్టుకొని, ఎల్ఎల్‌సీ నుండి పర్చేజ్ చేసుకుంటే ఏందంటే, మనకి ఒక స్టెప్ తగ్గుతుంది. మళ్ళీ మనం మన పర్సనల్‌గా కొని, మళ్ళీ ఆ ఎంటిటీని దాంట్లోకి, ఆ ప్రాపర్టీని ఎల్ఎల్‌సీలోకి మూవ్ చేయడానికి ఈ పేపర్ వర్క్ ఇదంతా అవసరం లేకుండా, ఓన్లీ ఆల్ క్యాష్ అప్పుడు మాత్రమే కుదిరిద్దనమాట.
లేదు మీరు మనీ లెండింగ్ చేస్తున్నారు అన్నప్పుడు ఒకసారి క్లోజ్ చేసిన తర్వాత లెండర్‌తో మాట్లాడుకొని అండ్ యూ మేక్ ష్యూర్ ఎల్ఎల్‌సి ఎవరి పేరు మీద ఉందో యూ పర్చేస్ ప్రాపర్టీ ఇన్ యువర్ నేమ్ సేమ్ పీపుల్ నేమ్‌తో క్లోజ్ చేసి అండ్ దెన్ వర్క్ విత్ ద లెండర్ అండ్ దెన్ ఆ సేల్ డీడ్స్ అనేవి మళ్ళీ తర్వాత ఎంటిటీలోకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు అనమాట. సో బట్ ఇది ఒక ఒక వీడియోలో ఒక 10 మినిట్స్‌లో 15 మినిట్స్‌లో మాట్లాడి ఫినిష్ చేయగలిగింది అయితే కాదు. జస్ట్ హై లెవెల్‌లో కవర్డ్ మెజారిటీ ఆఫ్ ద పీసెస్ అనమాట. ఎందుకు ఎల్ఎల్సీస్ మనం క్రియేట్ చేసుకోవాలి, ఎట్లా మూవ్ చేయాలి, న్యూ పర్చేసెస్ చేసినప్పుడు ఆల్ క్యాష్ అయినప్పుడు ఎట్లా ఈజీ ఏంటి, ఇంకా మనము లోన్ తీసుకొని కొన్నప్పుడు ఎల్ఎల్సీలోకి మూవ్ చేయడానికి ప్రాసెస్ ఏంది, ఇవన్నమాట ఇవి ఈరోజు మనం మాట్లాడింది. క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి మీకు ఆల్రెడీ దీంట్లో నేను చెప్పిన దాంట్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా నేను కవర్ చేయని టాపిక్స్ కూడా ఉంటాయి దీంట్లో ఖచ్చితంగా. సో కామెంట్ చేసి అడగండి. నా అండర్‌స్టాండింగ్ ఏమన్నా ఏమన్నా మోర్ ఇఫ్ ఐ నీడ్ టు నో జస్ట్ కామెంట్ చేయండి. అది ఈరోజు ఎల్ఎల్సీస్ గురించి. ఇన్వెస్ట్‌మెంట్ అంటేనే టూ మచ్ వర్కు, బిజీగా ఉండడము, స్ట్రెస్ ఇవన్నీ అయితే ఉంటాయి తప్పకుండా. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట. మనము అంటే మనకి ఏజ్ ఉంది. మనం ఇప్పుడు చేయగలము, హెల్తీగా ఉన్నాము, మోటివేషన్ ఉంది, మనకి మనీ ఉంది, సాలరీ వస్తుంది లేదా అదర్ ఇన్‌కమ్స్ వస్తున్నాయి, మనకి ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉందన్నప్పుడు తప్పకుండా చేయండి. డోంట్ బి లేజీ నౌ. బికాజ్ ఈ ఎనర్జీ అనేది ఇవాళ ఉన్నది రేపు ఉంటదనేది మనం చెప్పలేం కాబట్టి, కొంచెం తొందరగా మనము ఇన్‌కమ్ జనరేట్ చేసుకుంటే గనుక తొందరగా రిటైర్ అవ్వచ్చు. యూ కెన్ డూ వాట్ యూ వాంట్ డూ ఇఫ్ యూ ఎంజాయ్ డిఫరెంట్ థింగ్ దాన్ వర్కింగ్ ఫర్ ఎన్ ఎంప్లాయర్. అది మీరు చేసుకోవచ్చనమాట. సో, దానికోసం వర్క్ హార్డ్ టుడే అండ్ the fruits you yield tomorrow would be helpful for you to lead your life as you wish అనమాట. అది ఈరోజు టాపిక్ ఇన్వెస్ట్మెంట్లో పార్ట్ ఎల్ఎల్సీస్ గురించి. ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.